నమస్తే అండి. మాళవిక, అగ్నిమిత్ర ఈ రెండిద్దరి గురించి కనపట్టి మాళవిక అగ్నిమిత్రం అనే నాటకాన్ని మనం చూసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఇది కాళిదాసు గారు రాశారు. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? నాంది ప్రార్థన అయింది. తర్వాత ప్రస్తావన వరకు చెప్పుకున్నాం. ఈ ప్రస్తావన అంటే ఏమిటనుకున్నాం? చూసే ప్రేక్షకుణ్ణి ఆ ఘట్టానికి మనసుని సిద్ధము చేయటము దానికోసం ఏం చెప్తారు? కథ రచన యొక్క గొప్పతనము, లేకపోతే కథలోని భాగము, లేకపోతే ఆ కథా కాలము. ఇప్పుడు మనము ఫలానా ఏంటి త్రేతాయుగంలో రావుడి కాలంలో ఉన్నాము, వాడు ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాడు, వాళ్ళు చిత్రకూట పర్వతం మీద ఉన్నారు అని మొదలెట్టి అక్కడ చిత్రకూట పర్వతం నుంచి కథ నడిపిస్తారు. అంటే మన ఆ ఫ్రేమ్ లోకి తీసుకెళ్ళటం అనమాట. సరే, ఇది ప్రారంభం చేసుకోవడానికి ముందు మనం అనుకున్నాం కదా, ఏమిటి? నాంది శ్లోకాన్ని రోజు ఓసారి అనుకుందాం అని నిన్న అనుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పుకుందాం. ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్ర దేహో అప్యవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిరస్య కృత్స్నం జగదపి తనుభిర్భిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవః తామసీం వృత్తిమీశః. ఇట్లా వాళ్ళు అయిన తర్వాత సూత్రధారుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు తతః ప్రవిశతి చేటి. చేటి ఆజ్ఞప్తాస్మి దేవ్యా ధారణ్య అచిర ప్రవృత్తోపదేశం చలితం నామ నాట్యమంతరేణ కీదృశీ మాళవిక ఇది నాట్యాచార్యం ఆర్యగణదాసం ప్రష్టుం తద్యావత్ సంగీతశాలాం గచ్చామి. చేటి అనేటటువంటి ఒక పాత్ర ఇప్పుడు ప్రవేశించేది ఇక్కడ. ఈ చేటి అనే పాత్ర అంటే సేవకురాలు. అచిర ప్రవృత్తోపదేశం చలితం నామ నాట్యం. ఈ మధ్య కాలంలోనే చిరకాలము అంటే ఎప్పటి నుంచో, అచిరకాలము ఈ మధ్యలే చలితం నామ నాట్యం. చలితం అనే పేరున్నటువంటి ఒక నాట్య లక్షణాన్ని నేర్చుకోవడం ప్రారంభించినటువంటి మాళవిక. మాళవిక యొక్క ప్రవృత్తోపదేశం చెలితన్నామన్నట్టుగా ఇది నాట్యాచార్యం ఆర్య గణదాసం ప్రష్టుం. ఆవిడ ఎట్ట చేస్తోంది ఏమిటి, ఆవిడ చదువు ఎందాక వస్తోంది, బాగా సాగుతోందా లేదా అని, ఆవిడకి ఆ నాట్యంలో ఎంత ఇంట్రెస్ట్ ఉంది, రుచి కలదో తెలుసుకోవటం కోసమని నాట్యాచారులైనటువంటి ఆర్య గణదాసం, ఆయన పేరేంటి గణదాసు, గణదాసుని తెలుసుకొని రమ్మని ఎవరు చెప్పారు? అజ్ఞప్తాస్మి దేవ్యా ధారిణ్య. ధారిణీదేవి చేత నేను ఆజ్ఞాపించబడి ఉన్నాను. మీరు గమనించండి, ప్రస్తావనలు మొదలు పెడుతున్నప్పుడు ఆ సూత్రధారుడు ఏమన్నాడు? తేన హి త్వరతాం భవాన్. ఎట్లాట? శిరస ప్రథమ గృహీత మాజ్ఞామిచ్చామి పరిషద కర్తుం. నేను ఈ పరిషదుల్ని ఇక ప్రారంభించడానికి నేను పాట అనమాట. పరిషదుల యొక్క ఆజ్ఞని కోరుతున్నాను. ఎలా? దేవ్యా ఇవ ధారిణ్యా సేవాధ్యక్ష పరిజనోయం. ధారిణీదేవి ఆజ్ఞలాగా అని అన్నాడు. సరిగ్గా ఇప్పుడు ఆజ్ఞతోటే మనకి నాటకం ప్రారంభం అవుతుంది. గమనించండి లింక్ని. ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇందులో సుమారుగా ఒక 190 పైన, 95 పైన శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తం నాటకంలో, మనం చదివే నాటకంలో 95 శ్లోకాలు ఉంటాయి.
ఇందులో ప్రధానమైన శ్లోకాల్ని కనీసం దాని భావాలనన్నా మనం ఆకలింపు చేసుకోవాలి. మిగతా కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ కథ మనకి ఓవరాల్ పిక్చర్ వచ్చేస్తే సరిపోతుంది. దాని డైలాగులతో సహా మనం ఏం రాయక్కర్లే. కథా భాగం అలా అర్థమవుతుంది చాలు మనకి. కనుక ఈ మధ్య ఈ నాటకం నేర్చుకున్నటువంటి ఆ అమ్మాయికి ఎంత నాట్యం మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎంతవరకు వచ్చిందో ఇది తెలుసుకురాపో. తద్యావత్ సంగీత కళ తద్యావత్ సంగీతశాలాం గచ్చామి. ఇగో అది తెలుసుకోవడానికి సంగీతశాల వైపు బయలుదేరుతున్నాను అంటుంది. ఏమండి? స్వలితం అనేది ఒక నాటక లక్షణం. ఏమండి? తర్వాత ఇది పరిక్రామతి వెళ్ళిపోతుంది. తతః ప్రవిశతి తతః ప్రవిశతి ఆభరణహస్త ద్వితీయ చేటి. తర్వాత రెండవ చేటి ప్రవేశిస్తుంది. ఈవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆభరణాలు చేతిలో పట్టుకుని ప్రవిశతి ఆభరణ హస్త, ఆభరణాలు చేతిలో పట్టుకుని రెండో చేటి వస్తుంది. ప్రథమ ద్వితీయాం దృష్ట్వా. ప్రథమ మొదటి చేటి. ఇప్పుడు ఇద్దరు ఆ చేతులు మనకి ఈ చేతిలో మొదటిది అంటుంది. రెండో ఆవిడ చూస్తూ హల కౌముదికి. ఇక్కడ మనం కొన్ని పాటలు పట్టుకోవాలండి. హల, తరువాత ఆర్యే, దేవహ, ఇట్లాంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఆ నాటకాలలో సరే భరతుడి నాట్య శాస్త్రం రాశాడు. అందులో నాటకాల గురించి కూడా ఉంటుందండి. నాట్యం అంటే కేవలం డ్యాన్స్ గురించి కాదు. తర్వాత ప్రధానంగా మనం చదువుకునే పుస్తకము, ప్రసిద్ధమైన పుస్తకము ధనంజయుడు రాసినటువంటి దశరూపకము. ధనంజయుడు అనేటటువంటి ఆయన రాసిన దశరూపం. అది కూడా మీకు సిలబస్ లో ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఉందనుకుంటా. ఈ దశరూపకంలో ఏ పాత్రలు ఎవరిని ఎలా పిలవాలి అని చెప్తాడు అందులో. అట్లా ఈ హల అనే సంబోధన అనమాట. వీలైతే రేపు అది చూసి చెప్తా. ఆ సంబోధనలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనే వివరాలు వీలైతే చెప్పుకుందాం. దశ రూపకం. ఒక్క నిమిషం ఉండండి చూద్దాం. చేటి ఏమంటారు ఇంతకీ? హలా కౌముదికే కుతస్తే ఇయం ధీరత యత్ సమీపేనాప్యాక్రామంతి ఇతో దృష్టిం న దదాసి అని ఆవిడ అడుగుతోంది. అంటే ఏమిట? ఉమ్, ఓయ్ కౌముదిక, నా దగ్గర నుంచి వెళ్తున్నావు, కనీసం నా వైపు తిరిగి కూడా చూడట్లేదు. నువ్వు దగ్గర నుంచే వెళ్తూ కూడా నన్ను కనీసం చూడట్లేదు. ఏమిటి పరిస్థితి? కుతస్తే ఇయం ధీరత. ఈ ధీరత్వం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధీరత్వం? ధీరత్వం అంటే ఇక్కడ ఏంటి మనం ఏ అర్థం చెప్పుకోవాలంటే, ఎందుకంత బెట్టు చేస్తున్నావు, ఎందుకంత, మనం ఇంగ్లీష్ లో అంటాం, ఇప్పుడు అంటారు పిల్లలు ఏంటంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అట్లా అనమాట. ఏ అయితే ఆ, ఇది వినండి. వీళ్ళని వీరిట పిలవాలి. పండితులు, దేవర్షుల్ని, యతీశ్వరుల్ని, సన్యాసుల్ని శ్రేష్ఠ జనా అని సంబోధిస్తారు. లేకపోతే భగవంత అని సంబోధిస్తారు. బ్రాహ్మణులను, మంత్రులను, అగ్రజులను అంటే తనకన్నా పైవాడిని ఆర్య అని సంబోధిస్తారు. ముఖ్య నటి ఉంటుంది, ఆ నటిని గాని సూత్రధారిని గాని ఆర్యే, ఆర్య అని సంబోధన. ఇంకోటి, ఈ రథంలో వీరుడు ఉంటాడు. రాజుగారు ఎవరు, వీరుడు ఒకటి రథంలో ఉన్నప్పుడు ఆ సారథి ఎవరిని పిలుస్తాడో తెలుసా? ఆ సారథి రథంలో ఉన్న వీరుణ్ణి
ఆయుష్మాన్ అని సంబోధించాలి. ఇది గమనించండి ఎంత బాగుంటుందో. ఆయుష్మాన్ ఎందుకనాలి? యుద్ధానికి వెళ్తున్న వాడు చచ్చిపోయే అవకాశం ఉంది యుద్ధంలో. ఎవడు గెలుస్తాడో ఎవడు చస్తాడో తెలియదు కదా. కనుక ఆయుష్మాన్ అని ఆశీర్వచన పూర్వకంగా పిలిచినట్టు ఉంటుంది అక్కడ. లేదా కనీసం దాని గురించి వాడు ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. తర్వాత ఈ పైన పూజ జనులు చెప్పుకున్నాం. ఎవరు? ఈ పండితులు, దేవర్షులు, వీళ్ళందరూ. వీళ్ళ శిష్యుణ్ణి గాని, పుత్రుణ్ణి గాని, కనిష్ట సోదరుని గాని, పూజ్యజనుల శిష్యుల్ని గాని, తన కొడుకుల్ని గాని, లేదా కనిష్ట తమ్ముళ్ళని గాని, పూజ్యజనులు ఈ పెద్దవాళ్ళు ఏమని పిలవాలి అంటే వత్స అని పిలవాలి. పూజ్యజనుల్ని ఏమని పిలవాలి? ఎవరు? ఈ పూజ్యజనుల శిష్యులు గాని, పుత్రులు గాని, అన్నగారిని, సోదరులు గాని తాత అని పిలవాలి. సూత్రధారుడు తన అనుచరుడు ఉంటాడే, సూత్రధారుడిని అనుచరుడు ఉంటాడే, వాడు భావ అని పిలవాలి. అదే ఇక్కడ మాట్లాడాడు చూడండి. భావ అయం అస్మిన్ అని అన్నాడుగా. సూత్రధారుడికి ఒక సహాయకుడు ఉంటాడు. వాడు ఆ సూత్రధారుడు వాడిని మార్ష అని పిలుస్తాడు. రాజుని ఏమని పిలవాలి? రాజుని సేవకులు దేవ, స్వామి అని పిలవాలి. ఏమండి? అలాగే ఈయనకి రాజుకి భృత్యులు ఉంటారు చాలా మంది. ఈ భృత్యుల్లో అధమ స్థాయి భృత్యులు రాజుని భట్ట అని పిలవాలి. రాణిని, ఆమె పరిచారికలని కూడా విదూషకుడు ఉంటాడే, అంటే రాస్తూ ఉండేవాడు, వాడు భవతి అని పిలవాలి. ఇక ఫ్రెండ్స్, సఖులు, మిత్రులు, ఒకళ్ళని ఒకళ్ళు హల, అలాగే హంజే అని పిలవాలి. అదే వేశ్య పాత్ర ఉందనుకోండి, అంచుక అని పిలవాలి. కుట్టిని అని పిలవచ్చు. అలాగే వృద్ధులైనటువంటి పూజించదగినటువంటి స్త్రీలు కొంతమంది పాత్రలు ఉంటారు. వాళ్ళు రాని వాళ్ళు కాదు, వీళ్ళు సఖులే, కానీ పెద్దవాళ్ళు, వృద్ధులైన వాళ్ళు అంబా అని పిలవాలి. ఇట్లా ఎవరెవరు ఏమేం పిలవాలి అనే విషయాల్ని మనకి అందులో చెప్పాడు. దశరూపకంలో చెబుతాడు. ఇక్కడ మనం అది గమనించుకోవచ్చు. అలా కౌముదికి, దాని పేరు కౌముదికి. ఈ కౌముదికిని హర ఏంటి అట్లా వెళ్ళిపోతున్నావు? కొత్త ఏం ధీరత ఏంటి నీకు? ఇంతటి బిట్టేంటి? ఏంటి అంత హడావిడిగా వెళ్ళిపోతున్నాడు? మనం మాట్లాడుకుంటాంగా అని అంటే, ద్వితీయ అహో వకులిక సఖి దేవ్యా ఇదం శిల్పి సకాశాద్ సర్పముద్రా ముద్రాసనాథం అంగుళీయకం స్నిగ్ధం నిధ్యాయంతి తవోపలంబే పతితాస్మి. అహో వకులిక, వకులాలిక అంటే మొదటి చేటి అనేటటువంటి చేటి పేరేమిటి? వకులాలిక. రెండవ చేటి పేరేమిటి? రెండవ చేటి పేరు ఏం చెప్పేది? కౌముదిక. ఏమండి? ఇప్పుడు ఇంతకీ కౌముదికాన కౌముదికీన అంటే మనకేం తెలియాలి? ఇక్కడ హల కౌముదికే అంది, రమ రమే, హే రమే అన్నాం కనుక రమే అని అన్నది ఇక్కడ కౌముదికే ఉంది కాబట్టి ఇక్కడ ఆవిడ పేరు కౌముదిక అని చెప్పి చెప్పుకోవాలి. అహోవకరిక సఖి మీకు దేవ్. చెప్పేసి ఒకసారి ఏంటి అడుగమ్మా? ఏం ఫోన్ అడగాలమ్మా? చేస్తున్నా. ఏం అడగాలి? ఉమ్, ఉమ్. ఏం లేదమ్మా. వకులిక సఖి దేవ్య ఇదం శిల్పి సకాశాదానీతం. ఆ శిల్పి దగ్గర నుంచి తీసుకువచ్చినటువంటి శిల్పి సకాశాత్ ఆనీతం సర్పముద్రాసనాథం, నాగముద్రికతో కూడినటువంటి అంగుళీయకం, ఒక ఉంగరాన్ని, స్నిగ్ధం నిధ్యాయంతి తపో తవోపాలంభే పతితాస్మి. ఏం లేదమ్మా, నాగముద్రిక ఉన్నటువంటి రాణిగారి ఉంగరం ఒకటి శిల్పి దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని పరిశీలిస్తున్నా, నేను చూస్తున్నాను ఎట్లా ఉంది ఏమిటి అని.
అందుకని నిన్ను చూడలేకపోయానే అని నిధాయంతి తవోపాలంభే పతితాస్మి. అంచేత నీ చేత నేను ఆ, మాటలు పడాల్సి వచ్చింది. అలా చూస్తూ ఉండటంతో దీన్ని గమనించాలి, పక్కనే ఉన్నా గమనించలేదు. ఏమండి, ఇక్కడ మనకి ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, గమనించాలి ఇక్కడ. ఇది మళ్ళీ దశరూపకంలో మనం నేర్చుకుంటాం. ఏమిటవి? బీజం, ప్రకరం, ఇట్లాంటి మాటలన్నీ అక్కడ వస్తాయి. బీజం అంటే ఏంటంటే ఒక ఒక ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాడు, అదేం చెప్పడు మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయి, ఈ చేటి ఎవరైతే ఉందో, ఈ ద్వితీయ చేటి ఏదైతే ఉందో, ఆవిడ ఏమనొచ్చు? నేను ఉంగరం చూస్తున్నాను అనొచ్చు, లేకపోతే అయ్యో ఏదో చూస్తూ ఉన్నా మర్చిపోయానొచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెబుతోంది ఏమని? అహో వకులిక వకులాలిక దేవ్యా ఇదం శిల్పి సకాశాదానీతం, శిల్పి దగ్గర నుంచి నేను తెచ్చిన సర్పముద్రాసనాథం అంగుళీయం అని ఆ ఆ ఉంగరాన్ని వర్ణిస్తూ చెప్పింది. అంటే మన దగ్గర ఒక ఉంగరం అనే పాత్ర కాదు, ఇది మనిషి కాదు, కానీ ఒక ఉంగరం అనే ప్రధానమైన అంశం ఇక్కడ మనకి చెప్పబడింది. దీని అవసరం ఎక్కడో వస్తుంది తర్వాత. ఏ రెండో అంకం, మూడో అంకం, నాలుగో అంకం, ఐదో అంకం, మొత్తానికి అంకాల్లో ఎక్కడో చోట దీని వినియోగం జరుగుతుంది. అది మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు తెచ్చిందే ఉంగరం అని అంటాడు అనమాట తర్వాత. గోకులాలిక అంగుళీయకం విలోక్య చూసి, స్థానే ఖలు సజ్జతి దృష్టి అనేన అంగుళీయకేన ఉద్భిన్న కిరణ కేసరేణ కుసుమిత యువతే అగ్రహస్త ప్రతిభాతి. దీన్ని చూసి ఆ ఉంగరాన్ని బకుళాలకి తీసుకుని నిజమే, ఇది అంత అందంగా చూడదగ్గదే, నన్ను చూడకపోవడం కరెక్టే అని చెబుతుంది అనమాట. దీని యందు చూపు లగ్నమయ్యి, స్థానే ఖలు సజ్జతి దృష్టి, స్థానే ఖలు సజ్జతి దృష్టి అనేన అంగుళీయకేన ఉద్భిన్న కిరణ కేసరేణ. దీని నుంచి, ఉంగరం నుంచి వెలువడుతున్న కిరణముల తోటి కుసుమిత యువతే అగ్రహస్త ప్రతిభాతి. ఈ కి- ఆ ఆ ఆ ఉంగరం నాగముద్రతో ఉన్న ఆ ఉంగరం కిరణాలు ఎంత బాగున్నాయంటే, దాని చెయ్యంతా కూడా ఏమండి, పువ్వు ఇట్లా కేసరాలతో సహా పువ్వు వికసిస్తుంది, అలా ఉందే నీ అరచెయ్యంతా కూడా అని ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఇవన్నీ హల ఉత్తర ప్రస్థితాసి, ఎక్కడికి బయలుదేరావు? దేవ్యావచనేన నాట్యాచార్యం ఆర్యగణదాసం ద్రష్టుం. ఆ, దేవ్యా వచనేన అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళామంటే మన దేవి గారు, ధారణీ దేవి గారి ఆజ్ఞని స్వీకరించి నాట్యాచారుడైన గణదాసుని చూడటానికి వెళ్తున్నాను. ఉపదేశే గ్రహణే కీదృశీ మాలవిక ఇది. ఆయన చెబుతున్నటువంటి పాఠాలు మాళవిక ఎంత బాగా నేర్చుకుంటోంది అని తెలుసుకోవటానికి. సఖి ఈదృశేన వ్యాపారేణ అసన్నిహితాపి దృష్టా కిల సా భర్త్ర. అంటే ఎవరంటుంది? కౌముదిక అంటుంది. సఖి ఈదృశేన వ్యాపారేణ అంటే ఈ వ్యవహారం వల్ల, అసన్నిహితాపి దృష్టా కిల సా భర్త్ర అంటే ఈ నాట్యాభ్యాసం వలన ఈ మాళవికకి ఏమవుతోంది? మహారాణికి దగ్గర లేకున్నప్పటికీ కూడా ఆవిడ దృష్టా కిల సా భర్త్ర, భర్త్ర భర్త చేత, ఎవరు? తారణీదేవి యొక్క భర్త చేత ఆవిడ చూడబడి ఉంటుంది కదా, చూడబడినదిటి కదా. ఓ ప్రశ్న వేస్తోంది. అంటే మనకు ఒక ఘట్టాన్ని పరిచయం చేసేది ఇక్కడ. ఒక ఉంగరాన్ని పరిచయం చేశాడు. ఆ నాటకం రచన శైలి చూడండి. ఉంగరాన్ని పరిచయం చేశాడు. అవును, వాళ్ళిద్దరు కలుసుకున్నారట కదా అని అంటే, కలుసుకున్న సందర్భాన్ని మనకి పరిచయం చేశాడు ఇక్కడ. ఆమ్,
ఆం స జనః దేవ్యాः పార్శ్వగతः చిత్రే దృష్టः. ఆం అవును, మాళవిక మహారాణి యొక్క పక్కన ఉన్నట్లుగా గీయబడిన చిత్రమునందు రాజు చేత చూడబడినది. ఆం స జనః దేవ్యాः పార్శ్వగతः చిత్రే దృష్టः. రాజు ఎక్కడ చూశాడని ఫస్ట్ మాళవిక రాణి గారి పక్కన ఉన్నట్టుగా ఓ చిత్రం గీయబడి ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది అది, ఆ మాట చెప్పేశాడు. అందులో మాళవిక మొహాన్ని రాజు చూశాడు. కథమివ, అది ఎట్లా అవుతుంది అంటే, శృణు, చిత్రశాలాయాం గతా దేవి యదా ప్రత్యగ్రవర్ణరాగాం చిత్రలేఖాం అవలోకంతీం చిరం తిష్టతి. శృణు, విను, ఏమిటి, చిత్రశాలకు వెళ్ళినప్పుడు రంగులు వేసిన చిత్రమును చూస్తున్న మహారాణి గారు అక్కడే చాలాసేపు ఉండి తిష్టతి, అక్కడే చాలాసేపు ఉండిపోయారు. అంతలో ఏమైంది, రాజుగారు అక్కడికి వచ్చారు అని చెప్తారు. మాళవికను రాణిగారు ఉన్న చిత్రాన్ని రాజు చూసే సందర్భం ఎక్కడుంది అంటే, ఈ కాంటెక్స్ట్ ని ఫిల్ చేస్తోంది. చిత్రశాలాంగత దేవి, వెళ్ళినటువంటి దేవి, గతాదేవి, యదా వర్ణరాగాం చిత్రలేఖాం అవలోకంతీం చిరం తిష్టతి, అప్పుడు చూసింది. ఓహో, అట్లాగా. తస్మిన్నంతరే భర్త ఉపస్థిత. ఆ సమయంలో ఆ కాలంలో భర్త గారు అక్కడికి వచ్చాడు. తతస్తత, ఆడ ఆత్రం చూడండి. తర్వాత ఏమైంది, ఇంకా ఇంకా అనంటామే, అది తతస్తత ఉపచారానంతరం ఏకాసనోపవిష్టేన భర్త్రా చిత్రగతాయాः దేవ్యాः పరిజనమధ్యగతాం ఆసన్న పరిచారికాం దృష్ట్వా దేవి పృష్టా. ఒకళ్ళకి చెబుతోంది. ఈ పేర్లు నేను చెప్పను, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, వీళ్ళు అడగటం వాళ్ళు చెబుతున్నారు. కౌముదికి అడిగింది, ఏంటి ఇంకా ఏమిటి ఇంకా ఏమిటని ఒకళ్ళకి చెబుతోంది. ఉపచారానంతరం, రాజుగారు రాజుగా రాణి కలిసి ఉన్నా విడివిడిగా ఉన్నా ఎప్పుడైనా కలిస్తే ఆ చెయ్యాల్సినటువంటి మర్యాదలు చెయ్యాలి. అంచేత ఆ మర్యాదలు అయిన తర్వాత రాజుగారు రాణి గారితో ఏకాసనోపవిష్టేన, ఒకే ఆసనం మీద కూర్చుని ఆ చిత్రములో రాణి గారు పరిజనం మధ్యలో ఉండగా ఆవిడికి బాగా దగ్గరగా ఉన్నట్టి చిత్రగతాయాः దేవ్యాः పరిజనమధ్యగతామాసన్న పరిచారికం, ఆసన్న పరిచారిక, బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆ పరిచారికను ఒకటి చూచి రాజుగారు ఇట్ట అడిగట, దృష్ట్యా దేవి పృష్ట, దేవిని అడిగాడు. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే అండి, ఇందులో మనం ఇంకా కొంచెం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే భాషా ప్రయోగాలు. ఏమండి, దేవి పృష్ట, ఏమండి, అట్లా ఆ ఆ లాంగ్వేజ్ యూసేజెస్, ఇటు లోటు లట్టు లిట్టు లోటు లంగ్ లుంగ్ అని మనకి 10 రకాల దశ లకారాలు ఉన్నాయి. మనకి ప్రస్తుతం సంస్కృతం ఎక్కడైనా నేర్పిస్తూ ఉన్న వాళ్ళు చాలా మటుకు ఆర్జే భండార్కర్ దగ్గర నుంచి 4 లకారాలు నేర్పిస్తున్నారు. కొంతమంది 5 నేర్పిస్తున్నారు. 5 కూడా అక్కర్లేదు, 4 చాలని చెప్పి 4 నేర్పిస్తున్నారు. కానీ మిగతా 6 లకారాల ప్రయోగాలు మనకి స్పృహలో ఉండట్లే, చెప్పబడట్లే కాదు. కానీ అవి ఇటు ఇట్లాంటి నాటకాల్లోనూ లేకపోతే పద్య కావ్యాల్లోనూ గద్య కావ్యాల్లోనూ మనకి కనబడతాయి. కానీ దీన్ని గమనించుకుంటూ ఉంటే ఆ భాష కూడా మనకి, ఆ ప్రయోగాలు కూడా తెలుస్తాయి. దృష్ట్వా దేవి ప్రష్ట, దేవి ప్రష్ట అంటే ప్రశ్నించబడినది దేవి. ఏమని ప్రశ్నించారు ఇంతకీ, దృష్ట్వా, రాజుగారు దృష్ట్వా దేవి ప్రష్ట, దేవిని అడిగినవాడు. ఏమని, కిమితి, ఏమని అడిగాడు, అపూర్వేయం దారిక దేవ్యా ఆసన్న ఆలిఖిత కిం నామధేయ ఇది. నీకు ఆ దగ్గరగా బొమ్మ గీశారే, ఆ కొత్త పిల్ల ఎవరు,
పూర్వేయం, ఇంతకుముందు నేను చూడలేదు ఏమండి ఈ అమ్మాయిని, ఇంతకుముందు నేను చూడలేదు ఈ బొమ్మలో ఉన్న అమ్మాయిని. దారిక దేవి, ఈవిడ ఎవరు? దేవ్యా ఆసన్న ఆలిఖిత, ఆ పక్కనేగా రాసినటువంటి కిం నామధేయ, ఇప్పుడు పేరేమిటి అని అడిగాట. ఆకృతి విశేషేషు ఆదర పదం కరోతి తతస్తతః. ఆకృతి విశేషేషు ఆదర పదం కరోతి. ఇది చాలా జనరల్ స్టేట్మెంట్. ఏమిటి? ఏదైనా మనకి ప్రత్యేకంగా ఎవరైనా కనపడితే వాళ్ళని గురించి అడగడం సహజమే కదా. ఆకృతి విశేష ఆదర పదం కరోతి తతస్తతః. సరే, తర్వాత ఏమని చెప్పు అంటే కుతూహలం చూడండి ఎట్లా పెరుగుతుందో. తతః అవధీరిత వచన భర్త శంకిత అనుబంధం ప్రవృత్త యావద్దేవీ న కథయతి తావత్ కుమార్యా వసులక్ష్మ్యా ఆఖ్యాతః ఆర్య ఏషా మాళవిక ఇది. ఆ బహుళాలకే చెబుతోంది. తతః అవధీరిత వచన, చూడండి, వెంటనే సమాధానం చెప్పలేదు. భర్త శంకిత, రాజు దాంతో కొంచెం బాధపడ్డాడు. అనుబంధం ప్రవృత్త, మళ్ళీ ఏం చేశాడు? రాణిని మళ్ళీ అడిగాడు. యావత్ దేవీన కథయతి తావత్ కుమార్య వసులక్ష్మ్య ఆఖ్యాత. ఎంతవరకు దేవి అంటే ఈ రాణిగారు సమాధానం చెప్పకపోతే వసులక్ష్మి అంటే, ఈ వసులక్ష్మి అనేది కుమార్తెగా చెప్తున్నారు. ఇక్కడ కుమార్తె అని చెప్పారు కాబట్టి కుమార్యా ఆఖ్యాత ఆర్య ఏషా మాళవిక ఇది. అంటే ఏమైంది? రాణిగారు నోరిప్పట్లే. రాణిగారు సమాధానం చెప్పకపోతే యావద్దేవీన కథయతి, చెప్పకపోయేటప్పటికీ తావత్ కుమార్య వసులక్ష్మ్య ఆఖ్యాత. కుమార్య వసులక్ష్మియ, వసులక్ష్మి చేత ఆఖ్యాత చెప్పబడింది. ఏమని? ఆర్య ఏష మాళవిక ఇది. రాణిగారు చెప్పలే, అక్కడే ఉన్న కూతురు దాని పేరు మాళవిక అని చెప్పింది. మనం ఇవన్నీ చూస్తుంటే కళ్ళు మూసుకుంటే వీ కెన్ యానిమేట్ ది ఎంటైర్ ఈవెంట్. సస్మితం, ఓ నవ్వు నవ్వింది చిరునవ్వుతో. సదృశం ఖల్వయతత్ బాల్య భావస్య తతఃపరం కథయా. ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి దాని దేవికేమో డౌట్ వచ్చింది, వీడు చెప్పడం రాజుగారికని. అందుకని ఆవిడ నోరు మూసుకు కూర్చుంది. కానీ బాలచేష్ట చిన్నపిల్ల కదా చెప్పేసింది అని. సదృశం కల్వేతద్ బాలభావస్య తతఃపరం కథయ, తర్వాత చెప్పు, తర్వాత ఏమైంది చెప్పే. టెన్షన్ చూడండి దానికి, ఎంత టెన్షన్ పడుతుందో. కిమన్యత్ సాంప్రతం మాళవిక సవిశేషం భర్తు దర్శన పథాత్ రక్ష్యతే. చెప్పడానికి ఇంకేముంది? కిమన్యత్ ఇంకేముంది? ఇప్పుడు సాంప్రతం, ఇప్పుడు సాంప్రతం అంటే ఏంటి? ఇప్పుడు. ఈ మాట ఎక్కడైనా విన్నారండి ఇంత ముందు మీరు? अत्र श्रूयन्तं प्रतिवार्ताः श्रूयन्ताम्। प्रवाचिको बलरामसागरः। బా భలే భలే లేటెస్ట్. పాతకాలంలో సంప్రతి వార్తాః. అని చెప్పేశారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే కస్యపి రామాయణం 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 ధర్మజ్ఞస్య కృతజ్ఞశ్చ. అదే వాల్మీకి నారదుని ఆ, అడుగుతాడు. సాంప్రతం ఇప్పుడు ఎవడున్నాడయ్యా లోకంలో ఇప్పుడు ఇలాంటి వాడు, ఈ గుణాలు ఉన్నవాడు అని అంటే అప్పుడు చూద్దాం. సరే, సాంప్రతం మాళవిక స విశేషం ధర్తు ప్రదర్శన పథాత్ రక్ష్యతే. రక్ష్యతే ఇది కర్మణి ప్రయోగము. ఇంకా చెప్పడానికే ఉంది.
ఇప్పుడు ఆ మాళవికని రాణి ఏమిటి అంట, భర్తృ దృష్టి పదాత్ రక్షతే, ఈ మొగుడు దాన్ని చూడకుండా కాపాడుకోలేదు వస్తుంది. ఆ మాట్లాడే పద్ధతి చూడండి, రాణిగారి సముఖంలో ఎంత మర్యాదగా ఉంటారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ రాణిని ఎంత ఇదిగా మాట్లాడుకుంటారు గమనించాం. ఇంకేముంది చెప్పడానికి, మాళవికని రాణి దృష్టి దాని దృష్టి పడకుండా చచ్చేటట్టు రక్షిస్తున్నది అని అంటది. ఓహో, అలా అనుమత్ అనుతిష్టాత్మనో నియోగం అహమపి ఏతదంగుళీకం దేవ్యై ఉపనేష్యామి. అలా అనుతిష్టాత్మనో నియోగం, అనుతిష్టతు, ఇక మిగతా చేసుకో. ఏం చేయాలి? నియోగం అంటే నీకు ఏ పని అయితే చెప్పబడిందో అది చేసుకో. అహమపి ఏతదంగుళీయకం దేవ్యా ఉపనేష్యామి, నేను కూడా ఈ ఉంగరం తీసుకెళ్లి దేవికి అందిస్తాను. ఇది నిష్క్రాంత, వెళ్ళిపోయారు. ఓకే. వకుళాలిక పరిక్రమ్య అవలోక్య ఏష నాట్యాచార్యః ఆర్యగణదాసః సంగీతశాలాతః ఇదానీం నిష్క్రామతి యావదస్యాత్మానం దర్శయామి. ముందుకు వెళ్ళి చూసి ఏమంటుందిట, ఈ బ్రాకెట్లలో పెట్టే మాటలు ఏమిటి అంటే, నాటక రచయిత నటించే నటులకి చేసే సూచనలు అన్నమాట. ఇవి బ్రాకెట్లలో ఉంటాయి. మనకి తెలుగు పుస్తకాలు, పాత పుస్తకాలు, నాటకాలు చదువుకున్నట్టయితే ఓ పుస్తకాలు దొరికేవి, వాడు చదివితే ప్రకాశముగా బ్రాకెట్లో ఉండేది, ప్రకాశముగా, లేకపోతే అదేమిటి, ఆ, ఇంకో మాట ఏదో ఉంది, జనాంతికముగా, ఇట్లాంటి మాటలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే అలా చెప్పాలి ఆ డైలాగు అని ఆ రచయిత యొక్క తాత్పర్యం. సరే, పరిక్రమ్య అవలోక్య, నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి చూసి, ఏష నాట్యాచార్య ఆర్యగణదాస సంగీతశాలాత ఇదానీం నిష్క్రామతి, ఆయన సంగీతశాలలోంచి బయటకు వస్తున్నాడు. యావద్ యస్య ఆత్మానం దర్శయామి, అంచేత ఈవిడేం చేయాలి, గబగబా వెళ్ళి ఆయన ముందు నిలబడి కనపడాలి ఆయనకి. అదే అనుకుంటోంది, ఈ నాట్యాచార్యుడు బయటకు వస్తున్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదానీం యావద్ ఆత్మానం దర్శయామి, నన్ను నేను చూపించుకుంటాను అంటే అర్థం ఏంటి, నేను వెళ్ళి కనపడతాను అని. ఇది పరిక్రామతి. ఈవిడ కూడా ముందుకెళ్తుంది. ప్రవిశ్య, ఎక్కడికి ప్రవేశించింది? పరిక్రామతి అంటే స్క్రీన్ లోంచి బయటికి వెళ్ళింది. ప్రవిశ్య, ఇప్పుడు ఎవడు ఉండాలి? గణదాసు ఉండాలి ఇక్కడ మనకి. గణదాస కామం ఖలు సర్వస్యాపి కుల విద్యా బహుమత న పునః అస్మాకం నాట్యం ప్రతి మిథ్యా గౌరవం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? గణదాసు. ఎవరికైనా, సర్వస్యాపి, ఎవరికైనా సరే, కామం సర్వస్యాపి ఖలు కుల విద్యా బహుమత, బహుమత ఎలాగైనా సరే, ఏమైనా సరే, ఎవరికైనా సరే, ఏమిటిది? వారి వారి కుల విద్యలను గౌరవించాల్సిందే కదా. అంటే కుల విద్య అంటే ఏమిటి అంటే, ఆ వంశంలోని వారు వారి వారి జీవనోపాధికి ఏవైతే వాడుకుంటూ వచ్చారో ఆ విద్య. కుమ్మరి వాడు ఉన్నాడు, కుండలు చేస్తాడు, వాళ్ళ తాత చేశాడు, ఆయన తండ్రి, తాత, ముత్తాత వీళ్ళందరూ చేస్తూ వచ్చారు, వీళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు అనుకోండి, ఇది కుల విద్య. పౌరోహిత్యం చేస్తాడు ఒక ఆయన, అది కుల విద్య. ఇట్లా కుల విద్యని ఎవరైనా సరే గౌరవించే తీరాలి అని. నా పునః అస్మాకం నాట్యం ప్రతి మిథ్యా గౌరవం. మా కుటుంబానికి మాత్రం, మా కుటుంబానికి నా పునః అస్మాకం నాట్యం ప్రతి మిథ్యా గౌరవం అంటే, నాకు నాట్యము మీద ఉండేటటువంటి అభిమానము ఏదైతే ఉందో అది ఊరికే మాట వరుస కాదు, ఇది నా కుల వృత్తి కాబట్టి నాకు దీని మీద విశేషమైనటువంటి గౌరవం ఉన్నది.
తథాహి. ఎందుకంటే ఇక్కడ ఒక శ్లోకం స్టార్ట్ అవుతుంది, మొదటి శ్లోకం అండి. ఇది మొదటి శ్లోకం, నాలుగనే మిగతా మూడు శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చి ఇవి ముందు చెప్పుకున్నాగా. ఒకటి నాంది శ్లోకము, తర్వాత ఆ మొట్టమొదట్లో వాడు చెబుతాడుగా, పురాణమిత్యేవ న సాధు సర్వం అని. అదొకటి. తర్వాత ధారిణీ దేవ్య ఆజ్ఞాప్త లాగా ఉన్నటువంటిది అని చెప్పాడు ఒకటి, రైట్. దేవానామిదమామనంతి మునయః కాంతం కాంతం క్రతుం చాక్షుషం రుద్రేణేదం ముమాకృత వ్యతికరే స్వాంగే విభక్తం ద్విధా త్రైగుణ్యోద్భవమత్ర లోకచరితం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం సమారాధనం. దేవానామిదమామనంతి మునయః కాంతం క్రతుం చాక్షుషం. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు ఈయన? కుల విద్య ఏమిటి? నాట్యము. కనుక ఈ నాట్యం యొక్క గొప్పతనాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. నాట్య లక్షణం యొక్క గొప్పతనాన్ని ఏమంటున్నాడు? దేవానామిదం ఆమనంతి మునయః కాంతం క్రతుం చాక్షుషము. ఈ నాట్యము దేవతలకు మనోహరమైన నేత్రాది యజ్ఞము. నేత్ర యజ్ఞము అన్నాడు. ఎప్పుడైతే యజ్ఞము అన్నాడో దాని ఫలితము అలౌకికము. ఇది గుర్తుపెట్టుకుంటాం. యజ్ఞం చేసి ఏంటి కోరుకుంటున్నాడు? స్వర్గం కోరుకుంటాడు, లేకపోతే మోక్షం కావాలని ఇంకోటి ఏదో చేస్తా, తపస్సు చేస్తాడు, ఏవో చేస్తాడు. దేంతో చేస్తున్నా? ఇక్కడ ఏంటి క్రతువు ఏంటి? యజ్ఞము అని అంటే ఎప్పుడైనా అది. తర్వాత రుద్రేణేదముమా కృత వ్యతికరే స్వాంగే విభక్తం ద్విధా. ఇంతకీ ఇది ఎవరు చెప్పారట? దేవానామిద మామనంతి కాంతం క్రతుం చాక్షుషం అని మునయ, మునులు చెప్పారు. అంటే భరతుడు రాశాడు కదా నాట్య శాస్త్రం, అది అనుకోవచ్చు, లేదా ఇత్యాది మునీశ్వరులు పెద్దవాళ్ళు గొప్ప చెప్పారు. రుద్రుడు ఈ నాట్యాన్ని తన అర్ధనారీశ్వర రూపంతో రుద్రేణేదం ఉమాకృత వ్యతికరే స్వాంగే విభక్తం ద్విధా. స్వ అంగే, తన దేహాన్ని రెండుగా విభజించుకుని, అంటే అర్ధనారీశ్వర రూపంలో రెండు రకాల నాట్యాలు చేశాట. ఏమిటది? ఒకటి తాండవం, రెండు లాస్యం అండి. ఈ రెండు పేర్లతో విభజించి ప్రకటించాడు. విభక్తం ద్విధా. త్రైగుణ్యోద్భవమత్ర లోకచరితం నానారసం దృశ్యతే. ఈ నాట్యంలో నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం సమారాధనం అది అనే ఈ రెండు పేర్లతో ప్రకటించి, ఈ నాట్యంలో ఏముందిట? త్రైగుణ్యోద్భవం. అంచేత ఇందులో సత్వగుణము, రజోగుణము, తమో గుణములనే మూడు గుణముల యొక్క సమాహారము కలిసి ఉండటం చేత ఈ లోక వృత్తము భిన్న రుచేర్జనస్య, ఈ లోకంలో ఉండేటువంటి నానా రసమయము. ఈ రసాలు ఎందుకు ఉంటాయండి అంటే ఈ గుణాల్లోంచే పుడతాయి కదా. కనుక ఈ లోకములో ఉండేటువంటి రసాలన్నిటితోటి త్రిగుణాల సమాహారంగా ఉండేటటువంటి ఈ రెండు రకాలైనటువంటి తాండవ లాస్యం అనేటటువంటి నాట్యాల పేర్లతో ప్రకటించబడినటువంటిది కనుకనే నానా రసమయముగా మనకి కనపడుతూ ఉంటుంది. నాట్యం భిన్న రుచేర జనస్య బహుధా అపి ఏకం సమారాధనం. లోకో భిన్న రుచి అంటాం కదా, అలా నానా వివిధమైనటువంటి వాటిని కోరుకున్నప్పటికీ అందరికీ కూడా, అంటే రకరకాలైనటువంటి రుచులు ఉన్న జనాలకి ఒకటే నాట్యమైనప్పటికీ కూడా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందయ్యా. దాన్ని అందులో కలిగించేటటువంటి శక్తి ఉన్నదయ్యా అని చెప్పారు.
ఏమండి యజ్ఞంతో పోల్చాడు ఏంటండి నాట్యాన్ని అని అంటే, నాట్యం భరతుడు రాసిన నాట్య శాస్త్రం చూసినట్లయితే, నా అదృష్టానికి మనకి మీద సెకండ్ ఇయర్ లో భరతుడు నాట్య శాస్త్రం ఉంటుంది మీకు సబ్జెక్టు. అక్కడ చెప్పుకున్నాం, అది గుర్తుంది, అది ఒక్కసారి చెబుతాం. ఒక్క క్షణం అండి. ఈయన భరతుడు నాట్యశాస్త్రం రాశారంటారు కదండి. భరతుడు నాట్యశాస్త్రాన్ని చెబుతున్నప్పుడు ఏం చెబుతాడంటే, జస్ట్ సందర్భం కాబట్టి చెప్పుకుందాం. నాటకంలో, ఈ నాటకంలో ఏమేమి ఉంటాయి అంటే, చాలా ఉంటాయండి అని అంటాం. ఏమిటి ఆ చాలా అంటే, మనకి ముందేం కావాలి అంటే, నాటకంలో టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ఫలానా ఈ పాత్ర ఇలా అంటాడు ఏమో చెబుతాడు. ఇది ఋగ్వేదం నుంచి తీసుకున్నారని, ఇందులో కొన్ని పాటలు పాడతారు, పద్యాలు అవి ఉంటాయి, అవి ఆ గానము సామవేదం నుంచి తీసుకున్నారని, తర్వాత మరి అభినయించాలిగా, చేతులు కాళ్ళు తిప్పాలిగా, ఏవో ముద్రలు అవి ఉంటాయిగా, ఇవి ఆ యజుర్వేదం నుంచి తీసుకున్నారని, అట్లాగే ఇది వీటిలో ఏం పడుతుంది, నవరసాలు పండుతాయి. ఈ నవరసాలు అంటే వివిధ రసాలు, ఈ స్థాయి భావాలు ఇవన్నీ కూడా అథర్వణ వేదం నుంచి గ్రహించారు అని. కనుక ఇది ఎప్పుడొచ్చారా, ఇంక ఇప్పుడు ఏంటి మన ఎక్సర్సైజ్, పడుకుని నిద్రపోవడమేనా? మా అమ్మాయి దండం పెట్టావా లేదా వెళ్ళి, ముందు ఫస్ట్ ఆ పని చేసిరా పో. తీసుకున్నారని, ఇది అందుకని దీన్ని పంచమ వేదము అంటాడు భరతుడు. అలా పంచమ వేదం అని దాన్ని ప్రశంసిస్తాడు అక్కడ. తర్వాత ఎప్పుడు ఎప్పుడైతే వేదంతో పోల్చారో, వేదము దేనికి, యజ్ఞక్రియలకు ఉపయుక్తమైనది. వేదాన్ని రెండు భాగాలుగా చేసి చూసినట్టయితే, కర్మభాగము, జ్ఞానకాండ. కర్మకాండ అంటే మొదటి మూడు భాగాలు, తర్వాత జ్ఞానకాండ. కనుక ఈ కర్మకాండలో ఎందుకు చేస్తున్నావయ్యా అంటే, యజ్ఞాల కోసము, యజ్ఞాది అన్నాడు. మరి యజ్ఞంలో పశుహింస ఇట్లాంటివన్నీ ఉంటాయి కదయ్యా అంటే, అవి కాంతములు కావు. కాంతములు అంటే మనోహరమైనవి. కానీ ఇక్కడ భావము, రాగము, తాళము ఇట్లా రకరకాలైనటువంటి అంశాలతోటి కలిసి ఉండి, ఈ నాట్యవేదం కళ్ళకి యజ్ఞం లాంటిది, నేత్ర యజ్ఞము అన్నాడు. అంటే నాట్యము చూడటానికి, ఆనందించటానికి నేత్ర పర్వముగా ఉంటుంది. అందుకని ఆ కాంతా శబ్దాన్ని మనకి ఈ శ్లోకంలో ప్రయోగించబడింది. ఇది అయిన తర్వాత ఈ ఈ నాట్యం ఎలా పుట్టిందంటే, ఫస్ట్ శివుడు శరీరం నుంచి విభజించబడింది. అంటే ఏమిటవి, రెండు చెప్పారు. ఒకటి లాస్యము, రెండు తాండవం. ఉద్ధతమైనటువంటి నాట్యం చేసేదాన్ని తాండవము అంటారు. హాయిగా మాధుర్య గుణం కలిగినటువంటి, ఆనందాన్ని కలిగించేటటువంటి నాట్యాన్ని లాస్యము అంటారు. ఏమండి, అంచేత ఆ ఈ రెండు కలుగుతాయి. ఉద్ధతి అని అన్నప్పుడు ఏమన్నా లయాన్ని సూచిస్తుంది, లాస్యము ఏమన్నా సృష్టిని సూచిస్తుంది. ఈ రెండు ఉన్న సందర్భంలో స్థితి ఉండనే ఉంటుంది, ఈ రెండింటి నడుమిట్లో. కనుక సృష్టి స్థితి లయలకి కారణమైన పార్వతీ పరమేశ్వరులని ఇక్కడ స్మరించినట్టు మనం కావాలంటే వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు, మన ఇష్టం. ఎందుకంటే వ్యాఖ్యానంతో విశేష వృత్తి అని ఏదో పెద్దలేదో అంటారు. మనకు ఆ సమయంగా తోస్తుంది, తోచకపోతే నష్టమే లేదు, తోయకపోయినంత మాత్రం నష్టం లేదు, తోస్తే వదిలేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరే, ఇక ఏమంటుంది తర్వాత, వకులాలిక. వకులాలిక ఏమంటుంది, ఉపసృత్య. ఉపసృత్య దగ్గరికి వెళ్ళి,
ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ ఊరికే సరదాగా చెప్పుకుంటున్నాం. ఇది మన మాళవికాగ్నిమిత్ర నాటకం కథ మీరు ఎవరు చదువుకున్నా తెలిసిపోతుంది. దీన్ని మనం నిత్యం ఎలా వాడుకోవాలో ఆలోచించుకునేది కూడా కలిపి చెప్పాలని నా తాత్పర్యం. అంటే మీకు చెప్పాలని కాదు, నేను నేర్చుకోవాలని. ఇట్లా ఉపసృత్య అని బ్రాకెట్ లో పెట్టాడు. ఆర్య వందే. ఆయన ఏమంటున్నాడు చూడండి, గణదాస భద్రే చిరంజీవ. నమస్కారం పెట్టేది ప్రతి నమస్కారం ఆశీర్వదించాడు. ఉపసృత్య అంటే దగ్గరికి చేరి సమీపించి అని అన్నారు. ఇప్పుడు ఇది మనం నిత్యం వాడే వాక్యాలు కూడా వాడచ్చు. అహం అని మొదలెట్టి ఏదో ఆపణిక ఉపసృత్య ఆ ప్రయోగం చేసే మనకి భాషలో వస్తుందిగా. కనుక రేపు మీరు రాయబోయే ఎస్సేలో కానీ దేనిలో కానీ ఈ పదాలు వాడుకునేందుకు అవకాశం ఉందిగా. ఇగో ఆ దృష్టితో ఓసారి ఈ నాటకం చదువుతున్నప్పుడు మూలాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ తీసుకుంటాము, రేపు పోస్ట్ లో మనకి ఇంటికి పుస్తకాలు వచ్చేస్తాయి. రాగానే ఏం చేస్తాం మనం, ఈ తెలుగు తాత్పర్యమే కాకుండా ఇటు ఈ భాషా ప్రయోగం ఎట్లా ఉన్నదని పరిశీలించి కొంచెం దాని మీద గమనించుతూ ఉండండి. అంతే. ఈ భాషా ప్రయోగం మనకి మనకి నేర్పించబడిన 4 లకారాలు 5 లకారాలు కాకుండా ఉన్న లకారాల ప్రయోగాలు ఇక్కడ కనపడతాయి. కాబట్టి ఈ తెలుగు అర్థం చదువుకోవడం ద్వారా మనకి వీటిని కూడా ప్రయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతే. ఉపసృత్య ఆర్య వందే భద్రే చిరంజీవ. ఆర్య దేవి పృచ్చతి ఉపదేశగ్రహణే నాతిక్లిశ్యతి వహ శిష్య మాళవిక ఇది. ఇక్కడ గణదాసు ఎంతమంది అండి? ఒకడే కదా గణదాసు. గణదాసు ఒకడే. కానీ అమ్మాయినండి, ఉపదేశగ్రహణే నాతిక్లిశ్యతి వహ శిష్య మాళవిక. వహ అంటే బహువచనంలో ఉంది, అంటే గౌరవించేటప్పుడు బహువచనంలో గౌరవిస్తాం. మీ యొక్క, తమరి యొక్క అన్నమాట. మీ యొక్క నమస్కారం పెట్టింది. ఆయన మంచిదమ్మా చిరంజీవి అనేసిన తర్వాత నాయన ఉపదేశం స్వీకరించే సమయంలో ఉపదేశ గ్రహణే నాతి క్లిశ్యతి వహ శిష్య మాళవిక. మాళవిక మీకు ఎక్కువ శ్రమ కలిగించట్లేదు కదా. నా అతి క్లిశ్యతి వహ శిష్య మాళవిక. మీకు మీ దగ్గర నుంచి విద్య నేర్చుకునేటప్పుడు అంటే ఆయన ఏమన్నా ఇట్లా ఈ ముద్ర ఇలా పెట్టమ్మా అంటే ఆవిడ ఇంకోలా పెట్టి, లేకపోతే ఇంకో ఫలానా చోట ఇలా ఇలా నటించాలమ్మా అంటే ఇంకోలా చేసి, అంటే నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోకపోతే గురువులకి కష్టం కలుగుతుంది. ఇక్కడ ఒకటి, ఇది ఒక పార్ట్. రాణి గారు ఏం చెప్పి పంపించిందండి? రాణి గారు ఏమని చెప్పి పంపించింది? ఇవిడ ఏం చెప్పింది ముందు మనకి? విద్యాభ్యాసం ఎలా జరుగుతుందో చూడమని. అదే ఆ డైలాగ్ కోసం చూస్తున్నాం వెనక్కి వెళ్ళి. దేవ్యావచనేన నాట్యాచార్యం ఆర్య గణదాసం ద్రష్టుం ఉపదేశ గ్రహణే కీదృశి మాళవిక. అది ప్రశ్న. ఉపదేశ గ్రహణే కీదృశి మాళవిక. ఈ నాట్యం నేర్చుకునేటప్పుడు ఎలా ఉంది మాళవిక అని కనుక్కురమ్మని పంపించింది. వెంటనే వీళ్ళు ఏమండి కథ మాళవిక కీదృశి అని అడగాలిగా. ఇట్లా అడగల. పెద్దవాళ్ళని ప్రశ్నించే లక్షణాన్ని చూడండి. మా మాళవిక నేర్చుకున్నాడు, మీకేం కష్టం కలిగించట్లేదు కదా అని అడిగింది. అంటే సరిగ్గా నేర్చుకుంటుందా లేదా అనే కదా దాని తాత్పర్యం. ఆ ప్రశ్నించే విధానం పెద్దల్ని ఎట్లా మార్చింది, అడిగిన దాన్ని మార్చడం ఎట్లా, ఇదొకటి గమనించుకుందాం అంతే. ఉపదేశ గ్రహణే నాతి క్లిశ్యతి వహ మాళవిక ఇది. భద్రే విజ్ఞాప్యతాం దేవి. చెప్పండి మీ రాణిగారికి. పరమ నిపుణ మేధావిని చ ఇతి. పరమ నిపుణ మేధావినీతి చ ఇతి. కిం బహున, ఇంకా ఏం చెప్పాలి ఎక్కువ అని ఒక శ్లోకం చెప్తున్నాడు.
యద్యత్ ప్రయోగ విషయే భావికముపదిశ్యతే మయా తస్యై తత్తద్విశేషకరణాత్ ప్రత్యుపదిశతీవ మే బాలా. ఇక్కడ చాలా చక్కటి విషయం చెప్పాడు గణదాసు. యద్యత్ ప్రయోగ విషయే భావికం ఉపదిశ్యతే మయా తస్యై తత్తద్విశేషకరణాత్ ప్రత్యుపదిశతీవ మే బాలా. ఏమండి, ఏమంటున్నాడు ఆయన? పరమ నిపుణ మేధావిని చ ఇతి. ఆవిడ నైపుణ్యాన్ని చెప్పాడు, తెలివి గలది అని చెప్పన్నాడు. దీనికి సపోర్టింగ్ గా శ్లోకం వచ్చింది. ఏమంటున్నాడు? మాళవిక చాలా నైపుణ్యం కలిగింది మా బాగా తెలియగలది, పైగా మేధావిని. మేధావి అంటే పుల్లింగం, మేధావిని స్త్రీలింగం అనమాట. కనుక అవధాని అంటే పుంలింగం, అవధానిని అంటే స్త్రీలింగం అవుతుంది. అంటే ఆడవాళ్ళు అష్టావధానం చేసి ఏమని చేయాలి? అష్టావధాని ఫలానా అమ్మాయి పేరు ఏంటి మర్చిపోయాను, ఆ, బాలభాను గారిని శతావధానం ఆవిడున్నారు. తర్వాత పులుస ఆ, పులుసు అపర్ణ బులు గారు ఉన్నారు, బులుసు అపర్ణ గారు ఉన్నారు. కనుక ఏంటి? అవధాని బులుసు అపర్ణ గారు అవధానిని అనాలన్నమాట. మనం ఇప్పుడు తెలిస్తే తెలుస్తుంది. శతావధానిని, అష్టావధానిని అని పేరిస్తే సాధు ప్రయోగం అవుతుంది. మరి సరే, ఇంతకీ వీడు ఏం చేస్తుంట? యద్యత్ ప్రయోగ విషయే భావికముపదిశ్యతే. ఏమండి, నేను ఏదేదైతే ఆవిడికి ఏదైనా ఉపదేశం చేస్తున్నప్పుడు, ఆవిడెవరు? మేధావిని, పరమ నిపుణ, బాగా తెలివిగా నేర్పరి. ఎట్లాట? నైపుణ్యం అంటే అందులో ఉన్న సూక్ష్మాలైన విషయాల్ని కూడా గ్రహించేటటువంటి తెలియగలిగినటువంటిది, నిరంతరము అధ్యయనశీలం కలిగినటువంటిది. కనుక మాళవిక ఏం చేస్తోందిట? నేను చెప్పే దానిలో ఏవైతే విషయాలు ఉన్నాయో తత్తద్ విశేషకరణాత్, వాటిలో ఉన్న ఇంకా సూక్ష్మాంశాలని కూడా బాగుగా గ్రహించి ఆమె ప్రదర్శిస్తుంటే అది ఏమవుతోందిట? నాకు ఆవిడ తిరిగి పాఠం చెబుతున్నట్టు అనిపిస్తుంది. ప్రత్యుపదిశితీవ మే బాల, ఆ సూక్ష్మాంశాలు నాకు నేర్పిస్తోంది అన్నట్టు ఉన్నది అంటాడు. బుద్ధిగా గుర్తుంచుకోవటమే కాకుండా మనకి ఏ ఏ విషయాలైతే, అంటే భావిక అన్నాడు ఇక్కడ నుండి భావికం ఉపదిశ్యతి అన్నాడు. ఈ భావిక అంటే ఏమిటి అంటే ఆ, స్థాయి భావాలు, అనుభావాలు, వ్యభిచారీ భావాలు అని ఇట్లా భావాలు కొన్ని చెబుతారు నాట్యంలో. చెప్పరా. గుడ్ మార్నింగ్. నో ప్రాబ్లం. అంతే అంతే అంతే, దట్స్ ఇట్. ఫస్ట్ క్లాస్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. క్లాస్ లో క్లాస్ నడుస్తుంది. నో 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 ఇష్యూస్, నో ఇష్యూస్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అరే మళ్ళీ మాట్లాడతా ఫ్రీగా. సారీ. ఈ భావములను ఇప్పుడు రసం ఎట్లా పుడుతుంది అంటే, నాట్యం చేస్తే రస సృష్టి జరగాలి. రస సృష్టి ఎట్లా జరుగుతుంది అంటే ఈ స్థాయి భావాల యొక్క సహాయం. ఈ స్థాయి భావాలు, అనుభవాలు, విచారీ భావాలు, ఇవి రకరకాల పేర్లు ఉన్నాయి, వాటిని మనం తర్వాత చూద్దాం. వీటిని ఏదైతే నేను వీటిని ఉపదేశిస్తున్నానో ఆ ప్రయోగ సమయంలో ఏం చేస్తుంది? దానిలో ఉన్న ఇంకా సూక్ష్మతరాన్ని గ్రహిస్తుంది ఆవిడ. గ్రహించి నాకు ఉపదేశం చేస్తుందా అన్నట్లుగా అతిశయించి చెబుతున్నాడు అనమాట అని అనిపిస్తోంది అని. సరే, ఇది అయిన తర్వాత పరమ నిపుణ చ ఇతి అయిన తర్వాత వకుళాలిక, ఆత్మగతం, మనసులో అనుకునేది. అతిక్రామంతీమివే అతిక్రామంతీం ఇవేరావతీం ఇరావతీం ప్రేక్ష్యే.
అతిక్రామంతీం ఇవ ఇవ ఇరావతీం ప్రేక్షే. ప్రకాశం. కృతార్థ ఇదానీం వహ శిష్య యస్యాం గురుజన ఏవ తుష్యతి. ఆయన మీ శిష్యురాలు మీకేం కష్టం కలిగించట్లేదు కదా అంటే, గురువుగా తన శిష్యురాల యొక్క గొప్పతనాన్ని ఎంత తృప్తుడై ఉన్నాడో ప్రకటించాడు. తన ప్రేమని, వాత్సల్య భావాన్ని ప్రకటించాడు. అప్పుడు ఈ ఒకళ్ళకి అనుకుంటారు తనలో, అతిక్రామంతీం ఇవ ఇరావతీం ప్రేక్షే. ఈవిడ నాట్యంలో ఇరావతిని మించిపోయేటట్టుందిగా అని అన్నది. ఇక్కడ మనకు ఇంకో పాత్ర ప్రవేశించబడింది, పరిచయం చేయబడింది. ఇరావతి. ఎవరి ఇరావతి అంటే తర్వాత తర్వాత చెబుతాడు. అప్పటిదాకా మనం ఆలోచిస్తూ ఉండాలి, నాటకం చూస్తున్న మనము ఇరావతి ఇరావతి ఎవరు అని కూర్చుని ప్రేక్షకుడు చూడాలి మనం ఇక్కడి నుంచి. ఇది అంటే మనం ఒక నాటకాన్ని చదువుతుంటే రెండు దృష్టులు కాదు, మూడు దృష్టులు ఉండాలి మనకి. ఒకటి, రచయిత ఎందుకు రాశాడు, రచయిత ఇటు నటుల దగ్గర నుంచి ఇటు ప్రేక్షకుల దగ్గర నుంచి ఏమి అపేక్షిస్తున్నాడు, ప్రేక్షకుడు అలాగే దానికి స్పందించగలిగాడా లేదా అంటే నాటకం సూపర్ హిట్. అలా స్పందించలాగా రాకపోతే నాటకం ఫట్. ఇది రావడానికి కారణం రాసిన డైలాగులు అవ్వాలి, చెప్పిన నటుడు కూడా కావాలి. ఇన్ని ఇరుక్కునే అందులో. సరే, అతిక్రామంతి మీరావతీం ప్రేక్షే ప్రకాశంగా. కృతార్థ ఇదానీం వహ శిష్య యస్యాం గురుజన ఏవ తుష్యతి. నాయన, గురువులు ఇంతవిగా సంతోషపెడుతున్న తమ శిష్యురాలు ఇప్పుడు ధన్యురాలైంది. కృతార్థ ఇదానీం, ఇప్పుడు మీ శిష్యురాలు ధన్యురాలైంది అని డిసైడ్ చేసేస్తుంది. భద్రే తద్విధానాం అసులభత్వాత్ పృచ్ఛామి కుతో దేవ్యా తత్పాత్రమానీతం. between the platform. భద్రే తద్విధానాం అసులభత్వాత్ పృచ్ఛామి కుతో దేవ్యా తత్పాత్రమానీతం. అంటే ఇట్లాంటి వాళ్ళు సాధారణంగా మనకి దొరకరమ్మా. అంటే అడిగింది కాదు, నువ్వు ఎట్టా నేర్చుకుంటుంది, మీకు ఏమైనా కష్టం పెడుతుంది అంటే ఓ గొప్పతనంతో చెప్పి ఇలాంటి వాళ్ళు మనకి సాధారణంగా దొరకరు. అందుకని ఇంత అర్హురాలైన పాత్రత కలిగిన ఈ మాళవికని ధారణీదేవి గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ఒక ప్రశ్న వేశాడు. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పాలి, మాళవిక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. భద్రే తద్విధానం అసులభత్వాత్ పృచ్ఛామి. అందుకని అడుగుతున్నా, లేకపోతే నాకు తెలుసుకోవాలని కోరిక ఏం లేదు. పంపించారు, నాట్యాన్ని నేర్పించాలి, పంపించాలి. కానీ ఎందుకు అడుగుతున్నాడు మాళవిక బ్యాక్గ్రౌండ్ అంటే, ఇట్లా నేర్చుకునే తెలివితేట చాలా రేర్ క్వాలిటీ కాబట్టి. అస్తి దేవ్యా వర్ణావరో భ్రాత వీరసేనో నామ. ఇంట్రడ్యూస్ చేస్తుంది మాళవిక పాత్రని. అస్తి దేవ్యా వర్ణావరో భ్రాత వీరసేనో నామ. భర్త నర్మదా తీరే అంతపాల దుర్గే స్థాపితః. తేన శిల్పాధికారే యోగ్యే యం దారికా ఇతి భగిన్యై దేవ్యై ఉపాయనం ప్రేషిత. మనకిక్కడ మాళవిక యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు. మరి చేంజ్ చేశాడు. దేవ్య అంటే ఎవరు, ధారిణీ దేవి గారి యొక్క వర్ణావరో, కులం తక్కువట. వర్ణావరో భ్రాత, కులం తక్కువ వాడైనటువంటి తమ్ముడు ఉన్నాడు. వీరసేనో నామ, వీరసేనుడైన వాడు ఉన్నాడు. భర్త నర్మదా తీరే అంతపాల దుర్గే స్థాపిత.
స వాణ్ణి భర్త్ర అంటే మీ భర్త అనేవారు ఇక్కడ రాజుగారు, రాజుగారి చేత నర్మదా తీరే, నర్మదా తీరమునందు అంతపాల దుర్గే స్థాపిత. నర్మదా తీరం దగ్గర ఉన్నటువంటి దుర్గానికి అధికారిగా నియమించాడు, స్థాపిత ఉంచాడు. తేన తేన వాడి చేత శిల్పాధికారే యోగ్యే, తేన శిల్పాధికారే యోగ్యే యం దారిక ఇతి భగిన్యై దేవ్యా ఉపాయనం ప్రేషిత. ఆయన ఏమనుకున్నట్ట, వాడి చేత, ఎవరి చేత, వీరసేనుడి చేత, తేన శిల్పాధికారే యోగ్యే యం దారిక ఇతి భగిన్యై అని ఈవిడ శిల్ప లక్షణాలకు యోగ్యురాలు, శిక్షణమునకు యోగ్యురాలు. శిల్పము అంటే కేవలం కర్రలతో చెక్కటం కాదండి, నాట్యము ఇవన్నీ కూడా శిల్ప కళల్లో చెబుతారు. ఆ కళల పేర్లు మనకి ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం. కానీ ఈ నేర్చుకోవటానికి ఈవిడ యోగ్యురాలు అని నిర్ణయించుకుని, మరి ఇవి నేర్పించాలిగా, ఎవరు నేర్పిస్తారు అని చెల్లెలి అక్కగారికి ధారిణీదేవి, చెల్లెలో అక్కో మొత్తాన్ని కనుక మనం సోదరి అంటాం, సోదరికి ఉపాయనం కానుకగా పంపించాడు. అంటే ఇప్పుడు మాళవికి ఎలా వచ్చిందండి, వీరసేనుడు అనేవాడు తన సోదరి అయిన ధారిణీదేవికి ఈ మాళవిక అనే అమ్మాయిని కానుకగా పంపించాడు అని చెప్పింది. గణదాస స్వాగతం. ఆకృతి విశేష ప్రత్యయాత్, ఈ ఈ పంచమి విభక్తి వచ్చినప్పుడల్లా ఆ కారణము చేత అని అనుకుని చెప్పుకోవాలి మనం. ఆకృతి విశేష ప్రత్యయాత్ ఏనా అనూన వస్తుకాం సంభావయ, అనూన వస్తు సంభావయామి ప్రకాశం భద్రే మయాపి యశస్వినా భవితవ్యం. పశ్య మయాపి యశస్వినా భవితవ్యం. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆకృతి విశేష ప్రత్యయ ఏన అనూన వస్తుకాం సంభావయామి. ఈవిడ ఏ మామూలు కుటుంబంలో పుట్టింది కాదు, ఏదో ఉత్తమమైనటువంటి గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డే ఈ మాళవిక అని నేను ఊహిస్తున్నాను. సంభావయాన్ని ఊహిస్తున్నాను అని మనసులో అనుకుని పైకి ఏమంటున్నాడు, భద్రే మయాపి యశస్వినా భవితవ్యం. అంటే నేను కూడా యశస్విన, కీర్తివంతుని కాగలుగుతా ఈవిడి వల్ల. ఆయన ఏం చెప్పాడు, వాడి పేరేమిటి, వీరసేనుడు. వీరసేనుడు ఏమన్నాడు, ఈవిడ నాట్యం చేసుకోవడానికి గొప్పగా నేర్చుకోగలదు అనే నమ్మకంతో ఇక్కడికి పంపించాడు కదా, నేను కూడా ఆవిడ వల్ల నేను గొప్పవాడిని అవుతాను అని అనుకుంటూ పాత్ర విశేషే న్యస్తం గుణాంతరం వ్రజతి శిల్పమాధాతు బలమివ సముద్ర శుక్తౌ ముక్త ఫలతాం పయోదస్య. శ్లోకంలో ఉదాహరణ కూడా ఉంది, ఉపమానం కూడా ఉంది. ఎవరు, కూర్చో, వస్తున్నా కూర్చో. కూర్చో కూర్చో. పాత్ర విశేషేన్యస్తం గుణాంతరం రజతి శిల్పమాధాతు జలమివ సముద్ర శుక్తౌ ముక్తా ఫలతాం పయోధస్య.
పయోదస్య, పయోదము అంటే నీటిని మోసేది, అంటే మేఘం. మేఘము నుండి ఏదైతే వర్షం కురిసిందో సముద్రపు ముత్యపు చిప్పల్లో పడితే ముత్యమైనట్లుగా లక్షణం ఎవరికి ఉంది? నీటికే ఉంది. కానీ ఎక్కడ పడాలి? ముత్యపు చిప్పలో పడాలి. గురువు యొక్క నైపుణ్యము చేత వ్యక్తి విశేషములు అంటే పాత్రల యందు ఉంచబడితే గుణాతిశయం గుణాంతరం రజతి, గుణాంతరం రజతి అని గొప్పతనాన్ని పొందుతుంది. అంటే ఎవరి దగ్గర చేరితే దాని యొక్క విశేషం బయటకు వస్తుందో అక్కడికి చేరాలి. అదే సముద్రంలో నీళ్ళ మీద పడింది అనుకోండి, కలిసిపోతుంది నీళ్ళలో. మేఘం నుంచి రాలినటువంటి నీటి బిందువు సముద్రంలో పడితే కలిసిపోతుంది, పెన మీద పడితే ఎగిరిపోతుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మెరుస్తుంది. ప్రజతి శిల్పమాధాతు, ముత్యమైనట్టుగా జలమివ సముద్ర శుక్తౌ ముక్త ఫలత, శుక్తి యందు పడితే ముక్తం అది ముత్యంలా మెరుస్తుంది అని చెప్పాడు ఇక్కడికి. ఇది ఎక్కడ ఆపాలి? ఇది ఈ నాటకం కాబట్టి నడుస్తూనే ఉంటుంది, ఎక్కడా ఒక చోట ఆపుకోవాలి. మరి ఆర్య కుత్రేదాని ఓ శిష్య. నెక్స్ట్ ప్రశ్న, శిష్యురాలు ఇప్పుడు ఎక్కడుందండి? ఇదానీమేవ పంచాంగాభినయముపదిశ్య మయా విశ్రమ్యతాం ఇత్యభిహిత దీర్ఘికావలోకన గవాక్షగత ప్రవాతమాసేవనా తిష్టతి. అదిటండి విషయం. ఇదానీమేవ ఇప్పుడే పంచాంగాభినయం ఉపదిశ్య 5 అవయవములతో నాట్యము ఏకకాలములో ఎలా చెయ్యాలి అనే విషయాన్ని ఉపదేశం చేశాట. ఈ అవయవాలు ఏమిటో అవన్నీ భరతుడు నాట్యశాస్త్రం చదువుకుంటే తెలుస్తాయి. లేకపోతే ఒక నాట్యం తెలిసిన వాళ్ళు మన క్లాసులో ఉన్నారుగా, భారతి గారు, ఇట్లాంటి వాళ్ళు చెప్తాయి. కానీ ఇప్పుడు అది తెలుసుకుంటే సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్తాం కాబట్టి 5 రకాల అభినయాలు ఏకేసారి చేయటం, 5 అవయవములతో ఒకేసారి చేయటం ఎలా అని. లోపలికి వెళ్ళి ఒక నిమిషం ఒక్క నిమిషం అమ్మా, మ్యూట్ చేసుకుని లోపలికి పంపించండి. ఎక్కద్దని చూస్తాను. అబ్బా. సారీ. అభినయించడం అనేది ఉపదేశించి ఆ నాట్యంలో ఉండే ఒక టెక్నిక్ అనుకోండి, మనకు అంతవరకు తెలిస్తే చాలు. ఉపదేశించి విశ్రాంతి తీసుకోపో అన్న, విశ్రమ్యత విశ్రాంతి తీసుకో ఇత్యభిహిత అని చెప్పి, అభిహితం చెప్పబడుట, ఇత్యభిహిత దీర్ఘికావలోకన గవాక్షగత. ఏమండి? ప్రవాతమాసేవన తిష్టతి. నేను ఇట్లా చెప్పగానే దీర్ఘికావలోకన గవాక్షగత. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ప్లే గ్రౌండ్ కనపడుతుంది, క్రీడా సరోవరం అని అంటారు. అది కనపడేటటువంటి కిటికీ దగ్గర కూర్చుని చల్లగాలి పీల్చుకుంటోంది, అంటే విశ్రాంతి తీసుకుంటోంది అన్నాడు అని ఇది చెప్పాడు. గవాక్షాం తిష్టతి తేన హ్యనుజానతు మాం ఆర్య యావదస్యాః ఆర్యస్య పరితోష నివేదనేన ఉత్సాహం వర్ధయామి. గణదాస దృశ్యతాం సఖి అహమపి లబ్ధక్షణ స్వగృహం గచ్చామి. ఈయన అడుగుతుంది అనమాట. తేన హనుజానతు మాం ఆర్య యావదస్యాః ఆర్యస్య పరితోష నివేదనేన ఉత్సాహం వర్ధయామి. అయ్యా, మీరు నాకు పర్మిషన్ ఇచ్చినట్లయితే, మీ చేత అనుమతించబడిన దానినైతే, తేన హనుజాతు మాం ఆర్య, మీ చేత అనుమతించబడినట్టయితే నేను మీరు గురువులైన మీరు ఎంత ఆనందపడుతున్నారో, ఎంత ప్రశంసిస్తున్నారో, ఆర్యస్య పరితోషణ,
నివేదనం మాళవికకు మాళవికకి తెలియజేసి ఆవిడ ఉత్సాహాన్ని పెంచుతాను, ఉత్సాహం వర్ధయామి. దృశ్యతాం సఖి, చూడు పో, వెళ్ళి ఏం కాదు, నేను వెళ్ళి పలకరించాను, వెళ్ళి చూడు పో అంటాడు కదా, అదే మాట దృశ్యతాం సఖి. అహమపి లబ్ధ క్షణ, నాకు కూడా ఒక క్షణం తీరిక దొరికింది కాబట్టి స్వగృహం గచ్చామి, నేను కూడా కాస్త నాకు విశ్రాంతి దొరికింది కాబట్టి నేను కూడా ఇంటికి వెళ్ళొచ్చేస్తాను అని అంటాడు. ఇది నిష్క్రాంతం, ఇక్కడికి విడిపోయారు, అయిపోయింది, ఇక్కడ ఆపుకుందాం. ఇక్కడి నుంచి తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ప్రవిశతి, ఎవరు ఎక్కడ ఇక్కడ సీన్ కట్ అవుతుందంటారే, ఆ కట్ అవుతుంది ఇక్కడ. దీన్నే మిశ్ర విష్కంభ అని అంటారు. మిశ్ర విష్కంభం అంటే ఏమిటి అని అంటే దానికి మళ్ళీ కూడా చెబుతారు, అది చెప్పుకుందాం. మళ్ళీ విష్కంభం అంటే ఏమిటి, వగైరా వగైరా అవన్నీ, చూళి, తర్వాత ఉన్నాయి, 5 ఉన్నాయి అవి. శుద్ధ విష్కంభము, మిశ్ర విష్కంభము, ఇట్లా ఉన్నాయి. అవి తర్వాత మనం దశరూపకంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి అవి అప్రస్తుతము కనుక ఇక్కడికి ఆపుట. గురువుగారు ఒక సందేహం ఉంది గురువుగారు. అడగండి. 24వ పేజీలో లాస్ట్ వకులావళిక అడిగింది అక్కడ, అస్థి దేవ్య వర్ణావరో భ్రాత వీరసేనో నామ సభర్త్ర నర్మదా తీరే అంతపాల దుర్గే, అక్కడ ఈ కింద తేన శిల్పాధికారే యోగ్యే అయం దారిక, ఈ అయం దారిక అనేది మాళవికను సూచిస్తున్నదా అండి? ఓకే, అంతే కదా. ఓకే, అంటే మాళవికకి విశేషణంగా చెప్పుకోవచ్చు దాన్ని. ఆవిడ ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి అర్హత ఎవరికి ఉంది? మాళవికకి. తేనా శిల్పాధికారే యోగ్యేయం దారిక ఇది అని అనుకుని భగిన్యై దేవ్యై ఉపాయనం ప్రేషిత. ఓకే, ఇంకొక సందేహం ఉంది గురువు గారు. అడిగేయండి అమ్మా. ఇక్కడ ఉపదేశ గ్రహణే నాతి క్లిశ్యది వహ శిష్య మాళవిక ఇది, ఇక్కడ వహ అని వచ్చింది కదా ప్రయోగం. అవును, ఇది సంజ్ఞ ప్రకరణంలో ఊకాలో వచ్చి హ్రస్వ దీర్ఘ ప్లుత సూత్రంలో వహ అని చదువుకున్నాం. దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది వేరా అది వేరా? ఊకాలహ అచ్ హ్రస్వ దీర్ఘ ప్లుత అన్న దాంట్లో అవన్నీ కాదు గాని యుష్మ శబ్దంలో గురువుగారు, యుష్మ శబ్దంలో వస్తుంది కదండి, వహ గౌరవ తమ యొక్క అన్నది వస్తుంది కదా బహువచనంలో. మీ యొక్క అని కూడా చెప్పచ్చు కదా గురువు గారు, మీ యొక్క వహ అంటే. అదే చెప్తున్నామ్మా, యుష్మత్ శబ్దమును చూడండి. అలాగే గురువు గారు, అలాగే అండి. తర్వాత ఏంటి, మాం నహ అని వస్తుంది. మళ్ళీ ఈ వహాకి ఆపోజిట్ అస్మత్ శబ్దంలో నహ అని వస్తుంది. అవునండి, నహ అస్మాకం, అస్మాకం నహ. అవునండి, అస్మ శబ్దంలో నహ, యుష్మ శబ్దంలో వహ వస్తుందండి. అంతే, కనుక ఇవి రెండు వాడచ్చు అని, అది గాని ఇది గాని. తీసాను గురువు గారు, వచ్చింది నహ. చదవండి, తీస్తే కాదు, చదవండి పైకి, మొత్తం అందరికి వినపడాలి. యుష్మత్ శబ్దంలో మాం ఆవాం అస్మాన్ లేక నహ. అలా కాదు మొదటి చెప్పండి, శబ్దం మొత్తం నెమ్మదిగా చెప్పండి. మొత్తం చెప్పమంటారా? అలాగే అండి. దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద అహం ఆవాం వయం ప్రథమా విభక్తి మాం. అహం ఆవాం వయం మాం ఆవాం అస్మాన్, అక్కడ మళ్ళీ అస్మాన్. మయా ఆవాభ్యాం అస్మాభిః, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, మత్ ఆవాభ్యాం అస్మత్, మమ ఆవయోః అస్మాకం, మయి ఆవయోః అస్మాసు. ఇక్కడ
ద్వితీయ బహువచనంలోను చతుర్థి ఆగండి బహువచనంలోను. ఆగండి, అలా అలాగే. చదవకూడదు, మళ్ళీ విడిగా చెప్పకూడదు. ఓ ఓకే ఓకే గురుగారు. ఇప్పుడు కలిపి చెప్పండి, మళ్ళీ చెప్పండి శబ్దం మొదటి నుంచి. ఆ అహం ఆవాం వయం ప్రథమా మాం విభక్తి అనండి. ప్రథమ అహం ఆవాం వయం ప్రథమా విభక్తి మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ ఉండండి. మాం మా ఆ, మాం మా ఆవాం నౌ ఆగండి. అస్మాన్ ఆవాం నౌ. ఉమ్, ఆ, ఆవాం ఆవాం నౌ అంటే ఆవాం అన్నా ప్రయోగించవచ్చు, నవ్వు అన్నా ప్రయోగించవచ్చు. ఆ, తర్వాత అంటే రెండిటికి విరామం ఇచ్చి చదవాలి కదా గురుగారు. ఆవాం నౌ. అలా ఇప్పుడు ఏం చదువుతారంటే ఆవాం నౌ చిన్న స్పేస్ ఇచ్చి తర్వాత చదవండి. అలాగే గురుగారు. మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ ద్వితీయ అది విభక్తి అస్మాన్ నహ. మయా ఆవాభ్యాం అస్మాభిః తృతీయ విభక్తి మహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యం నః చతుర్థీ విభక్తి మత్ ఆవాభ్యాం అస్మత్ పంచమీ విభక్తి మమ మే आवयोः नौ अस्माकं नः षष्ठी विभक्ति मयि आवयोः अस्मासु सप्तमी विभक्ति. ఇంతే. ఇది అస్మత్ శబ్దము. యుష్మత్ శబ్దం అయితే నా తీసి బాగా పెట్టండి అంతే. అలాగే గురుగారు. అంతే, ఇట్లా వస్తుంది. సరే, ధన్యవాదాలు. ఇక్కడ ఆపుకుందాం.